మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా అది డ్రైవింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రశాంతతకి కొంత లోపం అనేది కనబడుతోంది. మానసిక ఘర్షణ, ప్రశాంతత అనేది తగ్గుదల అనేది అధికంగా ఉండడం బట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏ విషయంలోనైనా సరే, ముఖ్యంగా అది దూర ప్రదేశాలకు ప్రయాణాల విషయంలో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నాకనే తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానివల్ల రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఆకస్మికమైన లాభాలు, ఆర్థికపరమైన విషయాలు, మాటల వల్ల గౌరవం, గుర్తింపు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే సంఘంలో మంచి స్థాయిలోకి వెళ్ళడం, ఎదురు చూసిన వ్యక్తులని కలవడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ప్రయాణాల వల్ల కూడా లాభదాయకంగా ఉంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా డీలింగ్కి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తెలుసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా చక్కటి ఆలోచనలు వస్తాయి. అలాగే ఆర్థికపరమైన ఆలోచనలు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు మొదలైనవి ఉండడం, వృత్తిలో మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. గౌరవం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీటన్నిటి వల్ల కూడా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఇతరుల యొక్క సహకారం కన్నా కూడా మీ యొక్క స్వశక్తితో మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో గుర్తింపు, గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ముందుకు పెడతారు. ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు.